ఎలా అనిపించింది బ్రో దేవరా సెకండ్ సింగిల్? చాలా బాగుంది బ్రో, లుకింగ్ చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే హీరోయిన్ లుకింగ్ చాలా బాగుంది, నడుము చాలా బాగుంది. ముందు మెయిన్గా నడుము బాగా చూపించింది. ఆ నడుము ఎన్టీఆర్ పట్టుకునే విధానం, ఆ డ్యాన్స్ అంతా కూడా బాగుంది. ఇంకా డైరెక్టర్ దగ్గరికి వస్తే ఈ సినిమా పోయిద్ది అని చాలామంది అంటున్నారు ట్రోల్స్. సినిమా వాళ్ళని వచ్చి తీయమానండి, ట్రోల్స్ని తీయలేరు. ఒక షార్ట్ ఫిల్మ్ తీయమనండి, చేత కాదు. వాళ్ళు రీలే సరిగ్గా చేయలేరు, సినిమాల గురించి మాట్లాడతారు. అంటే బ్రో ఇప్పుడు ఆచార్యతో ఫ్లాప్ ఇచ్చాడు కదా కొరటాల శివ, సో అందుకని మేబీ ఫ్లాప్ అయిద్దని అంటుండొచ్చు ట్రోలర్స్. మనం ఎవరం బ్రో అది సినిమా హిట్ అయిద్దా ఫ్లాప్ అయిద్దా అని సాంగ్ చూసి చెప్పేస్తావు, నువ్వు ఓ డైలాగ్ విని చెప్పేస్తావు సినిమా పోయిద్దని? చెప్పలేం కదా. మరి ట్రోలర్స్ ఎలా చెప్తున్నారు సినిమా పోయిద్ది, ఆ డైరెక్టర్ అన్నీ ఫేకే, ఇదే కూడా ఫేకే, ఇది కూడా పోయిద్ది అని ఎలా చెప్తారు? అప్పుడు చెప్పలేడు. థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ తప్ప బయటకు వచ్చి అది కూడా చూసి చెప్పాలి. రివ్యూ చూడకుండా కూడా జస్ట్ ఒక మూమెంట్ ఒకటి చూసి పోయింది సినిమా పోయింది, ఈ షర్ట్ ఏదో సినిమాలో వేసాడు, ఆ ప్యాంట్ ఏదో సినిమాలో వేసాడు, ఆ లాగు ఏదో సినిమాలో వేసాడు, హీరోయిన్ బ్యాక్గ్రౌండ్ వేరే సినిమాలో ఉంది, అవసరం ఇదంతా? అది అయితే ఈ సాంగ్ కూడా ఎక్కడో విన్నట్టుంది, కాపీ చేసినారు అంటున్నారు. సో మరి ఇప్పుడు అదే చెప్తున్నా. ఇప్పుడు ఆ సాంగ్ ఏంటి, ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ డ్రెస్సింగ్ ఏంటి, ఆ సినిమా తగ్గట్టు చేసుకుంటారు వాళ్ళు. అర్థమైందా? ఇది ఆ సినిమాలో కాపీ కొట్టారు సాంగ్, అక్కడే అన్నట్టు ఉంది, ఇక్కడ అని నినిపిమను తీసుకొచ్చి, లేదా అన్ని వచ్చి చేయమని మ్యూజిక్ తెలిసిద్ది ఆ మ్యూజిక్ ఏంటని. అనిరుద్ధ్ మరో తమన్ అయిపోయిండు, తమన్లాగా అన్ని కాపీ కొట్టేస్తుని అంటున్నారు. ఇన్ని వచ్చి కొట్టమని వచ్చి అన్నోడిని వచ్చి మ్యూజిక్ కొట్టమను, ఒక సినిమా కొట్టమను, ఒక రీల్ కరెక్ట్ కొట్టమను బ్రో. ఒక రీల్కి కరెక్ట్గా ఎడిటింగ్ చేసి చూపిమను. ఒకటి చేత కాదు, అందరూ మాట్లాడతారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ అకౌంట్లో మరో పెద్ద హిట్ రాబోతుంది అనుకోవచ్చు. 100%. ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు కదా, వాళ్ళ పొద్దులో రాటి పడిపోతలే కానీ ఎన్టీఆర్ ఫ్యాన్సే చూసుకుంటారు. పొట్టాడా అంటే గొడ్డలోట తీసి కొడతా అని డైలాగ్ ఉందిగా ఎన్టీఆర్ది, ఆ టైప్ అయిపోద్ది. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళు వీడియో చేసినప్పుడు వాళ్ళ మొహాలు సరిగ్గా ఉండవు, వీళ్ళు సినిమాల గురించి మాట్లాడతారు. మళ్ళీ మాట్లాడే సినిమాలు చిన్న సినిమాలు కాదు, బోర్ అమ్మ పెద్ద తోపు డైరెక్టర్లు చేసిన సినిమాలే మాట్లాడతారు. ఎందుకు? తెల్లారికి సెలబ్రిటీ అయిపోవాలి కదా, వైరల్ అవ్వాలి. సో అందుకు మాట్లాడతారు. వాళ్ళకి ఏం చేత కాదు, ఇదే పని. అది అంటే రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ప్రతి ఒక్క హీరోకి నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవుతుందని ఒక అది నడుస్తుంది కదా. సో మరి దానికి ఏమంటారు? అది మనం గెస్ చేయలేము బ్రో. ఇప్పుడు బేబీ సినిమా ఉంది, ఏంటి వచ్చింది, ఇటు కొట్టిందే, మనం ఎక్స్పెక్ట్ చేసామా? కానీ దానికి ముందు మనం మాట్లాడాం కొత్త సినిమా పోయిద్దేమో అని. పోయిందా? పోదు. ఎందుకు పోద్ది? ఆడియన్స్ బట్టి వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళకి ఎప్పుడు ఏది మైండ్ సెట్లో నడుస్తుంది ఎవ్వరు చెప్పలేడు. యాక్షన్ నడిచిద్ది కాసేపు లవ్, అట్లా. అంటే ఆడియన్స్ చూసేటప్పుడు కరెక్ట్గా వాళ్ళకి నచ్చింది అనుకో, ఆటోమేటిక్గా థియేటర్కి వెళ్ళి మళ్ళీ చూస్తారు. మనం ఎవరు బ్రో చెప్పడానికి? నువ్వు సినిమా చూసి రివ్యూ చెప్పు, తప్పులేదు. దాంట్లో పాయింట్లు నీకు తెలుసు కాబట్టి చూడకుండా బయటకు వచ్చేసి సినిమా పోయిద్ది లేదా సినిమా సూపరు ఎందుకు బ్రో? అది కరెక్ట్ కాదు. అది ఓవరాల్గా RRRని మించి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ సినిమా నుంచి. RRR అంటే అయితే నేను చెప్పలేను కానీ సినిమా అయితే ఇట్టు 100%. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా పండగ చేసుకుంటారు ఈ సినిమాతో. ప్రతి లుకింగ్ కూడా యాక్షన్ కనపడింది. సో ఈ సాంగ్లోకి వచ్చి లవ్ బాయ్ అయిపోయాడు. సో సినిమా ఇస్ హిట్ 100%. ఓకే బ్రో. ఫ్యాన్స్ అందరూ రెడీ అవ్వండి, కట్అవుట్లు ఎన్టీఆర్ ఫ్యాన్స్. అది